హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శనగపప్పు మసాలా కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా, సూపర్ అంటే సూపర్గా ఉండేలాగా అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. చాలా సింపుల్ వేలో అయితే మీకైతే నేనైతే చూపించేస్తానండి. ఇదైతే రోటీలోకి కానీ రైస్లోకి కానీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అన్నట్టుగా. ఇంకా ఇలాగ వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ రెసిపీ అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోండి, ఆయిల్ అయితే పోసేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చీలు అయితే ఇలాగైతే కోసేసుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే కొద్దిగా అయితే ఫ్రై అయితే చేసేసుకుందామండి. ఈ లోపైతే మనమైతే శనగపప్పు అయితే ఒకసారి వాష్ చేసేసుకొని చక్కగా ఒక బాయిల్ అయ్యేదాకా అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కనైతే. ఇంకా ఇలాగా ఈ ఉల్లిపాయలన్నీ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఇంకా ఇలాగైతే మగ్గిచ్చేసుకున్నాం కదండి. ఒక 5 మినిట్స్ ఆగితే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా, మగ్గిపోయినాయి కదండి. ఇందులోకి వచ్చేసి మనం శనగపప్పు అయితే చెప్పాను కదండి, ఒక్క బాయిల్ చేసుకొని పెట్టుకున్నామని. ఆ బాయిల్ చేసుకున్న శనగపప్పు అన్నమాట ఇలాగైతే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఇలాగైతే వేసేసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఒక్కసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ అయితే అలాగా వదిలేసేయండి. చక్కగా ఫ్రై అయిద్దాం అన్నమాట. మొత్తం కర్రీ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని వదిలేస్తే ఫ్రై అయిద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఇలాగైతే చూస్తే దీనిలో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే లాగేస్తుందండి. చక్కగా ఫ్రై అయిపోయిద్ది అనమాట. ఇందులోకి వచ్చేసి మనమైతే ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కారం అయితే 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నానండి. కారం అయితే ఎక్కువ ఏం పట్టదు, తక్కువే చూసుకొని వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కారం అయితే పచ్చి వాసన పోయేదాకా అయితే కొద్దిగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఓకేనా. ఇంకా ఇప్పుడైతే మనమైతే దీంట్లోకి అయితే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా వచ్చేసి నేనైతే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఇంకా లవంగా, చెక్క అన్నమాట. ఇవన్నీ కలిపేసి ఇలాగా కొద్దిగా వాటర్ పోసి పేస్ట్లా అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇదైతే వేసుకుంటే మనకి గ్రేవీ అన్నది వస్తుంది అనమాట. సూపర్ అంటే టేస్టీ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఇది ఇలా వండితే అసలు చికెన్ కర్రీ కూడా పనికిరాదండి, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలాగైతే నా స్టైల్లో అయితే ఒకసారి అయితే మీరు ప్రిపేర్ చేయండి. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే మళ్ళీ ఇదే కర్రీ వండమని అడుగుతారు ఇంట్లో ఎవరైనా సరే. సేమ్ చికెన్ కర్రీలానే ఉంటుందండి టేస్ట్, ఆ స్మెల్ కూడా అలాగే ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. ఇదైతే ఫ్లేవర్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇంకొకసారి అయితే ఇలాగైతే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలాగైతే మనం మసాలా పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా మసాలా అయితే పచ్చివాసన పోయేదాకా ఇంకా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది కదండి. మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇందులోకి వచ్చేసి మనం ఇప్పుడు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఓకేనా. ఇప్పుడు వాటర్ అయితే 1 గ్లాస్ వాటర్ అయితే పట్టిద్దండి. ఓకేనండి. ఇంకా గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేలాగా అయితే ఈ వాటర్ అంతా ఇంక్రీజ్ అయిపోయి కర్రీ మొత్తం దగ్గరికి పడేలాగా అయితే వండుకోండి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడైతే ప్లేట్ వేసేసుకుందాము. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే అయిపోయిద్దండి. చూసారా, కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా తినడానికైతే పర్ఫెక్ట్ అండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇదైతే రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి. నేను చెప్పానని కాదు, ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే మీరైతే చేయండి. చికెన్ కర్రీ లాగే ఉంటుందన్నమాట, అంత టేస్ట్గా ఉంటుందండి. తింటున్నది చికెన్ కర్రీయా లేకపోతే పచ్చనిపప్పు కర్రీయా అనేది కూడా డిఫరెంట్ తెలియదండి, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.